రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీ రేషన్ షాపుల ద్వారానే నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నెల్లూరు నగరం మూలాపేట రాజా వీధిలోని ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తీక్, డిఎస్ఓ విజయ్ కుమార్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి విజిట్ చేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి సరుకుల పంపిణీ పునఃప్రారంభించి రేషన్ కార్డుదారులకి సరుకులను అందజేశారు. అనంతరం వేమిరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ డబుల్ పాలిష్ బియ్యాన్ని కాకుండా ఆరోగ్యకరమైన రేషన్ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుపేదల కోసమే సీఎం చంద్రబాబు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. జేసీ కార్తీక్ మాట్లాడుతూ ఈ రోజు నుంచి రేషన్ కార్డులందరూ రేషన్ డీలర్ షాపుల వద్దనే సరుకులు తీసుకోవాలని కోరారు. అలాగే రేషన్ కార్డులో చేర్పులు మార్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక కీలకమైన నిర్ణయం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం, దాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మెయిన్ ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ విధానంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నాదెళ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఈ డిపార్ట్మెంట్ని ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెంట్గా చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ మార్పు చేయడం జరిగింది, శ్రీకారం చుట్టారు. నేను ప్రధానంగా గత ప్రభుత్వంలో ఎండియూల ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నారు. దాంట్లో ఉండే తప్పిదాలను, దాంట్లో ఉండే దుర్వినియోగాన్ని, దాంట్లో ఉండే అవినీతిని పూర్తిగా నిర్మూలించే దానికోసంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకేసి దీని రేషన్ షాప్ ద్వారానే పేద ప్రజలకు పంపిణీ చేసే విధానాన్ని ఈరోజు శ్రీకారం చుట్టింది. అంతేకాదు ఇది ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా, అదేవిధంగా 4 గంటల నుంచి 8 గంటల దాకా పూర్తిగా రేషన్ షాపులు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు వాళ్ళు తీసుకునే సరుకులు కానీ, నిల్వలు కానీ, తూనికలు కానీ, కొలతలు కానీ పూర్తిగా క్రమబద్ధీకరణగా ఉండి బోర్డు వేసుకొని కూడా మీకు ప్రజలకు అందుబాటులో ఉండిస్తారు. సరి చేసుకునేదానికి రిక్వెస్టులు పెట్టుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రేషన్ను కూడా తీసుకొని కొంతమంది అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఈ మార్కెట్లో ఈ డబల్ పాలిష్ రైసులు మీరు వాడటం ఆకర్షణీయమైన అడ్వర్టైజ్మెంట్కి మీకు ఆకర్షితులు అవుతున్నారు. కానీ ఆరోగ్య భద్రత ప్రకారం మన బియ్యం చాలా ఆరోగ్యకరమైన బియ్యం కాబట్టి దయచేసి దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా వాడాల్సిందని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను. నెల్లూరు జిల్లాలో 1513 ఎఫ్పి షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అనేవి ప్రజలకు అందజేస్తున్నాము. అయితే డైరెక్ట్గా నేరుగా ఎఫ్పి షాప్ నుంచే ఇప్పటి నుంచి కూడా ఎఫ్పి షాప్ డీలర్ ద్వారా ఈ సరుకులు అనేవి ప్రజలందరూ కూడా, రేషన్ కార్డుదారులందరూ కూడా తీసుకోవాలి, లబ్ధి పొందాలని మనం చేస్తున్నాను. అదేవిధంగా రేషన్ కార్డుకి సంబంధించిన స్ప్లిట్టింగ్, అదేవిధంగా ఎడిషన్, డిలీషన్, మైగ్రేషను, సో ఈ విధంగా కొత్త రేషన్ కార్డు అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని సచివాలయం ద్వారా అప్లికేషన్స్ పెట్టుకుని రేషన్ కార్డులో ఎటువంటి సవరణలు ఉన్నా సరే చేసుకోవాలి అని మనం చేస్తున్నాను. సో ఈపాస్ మెషీను, అదేవిధంగా వేయింగ్ స్కేలు, అదేవిధంగా ఎఫ్పి షాప్కి రావాల్సినంత స్టాక్ వచ్చిందా లేదా అనేది కూడా 2 వారాల ముందు నుంచే ఎఫ్పి షాప్ ఇన్స్పెక్షన్ యాప్ ద్వారా మన జిల్లాలో ఉన్న 1513 ఎఫ్పి షాపులను కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. సివిల్ సప్లైస్ సిబ్బంది అండ్ రెవెన్యూ సిబ్బందితో. ఎక్కడైనా సర్వర్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఎప్పటికప్పుడు స్టేట్ లెవెల్కి ఎస్కలేట్ చేసి రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. బట్ సర్వర్ ఇష్యూ వల్ల నిత్యావసర సరుకుల సరఫరాలో, డిస్ట్రిబ్యూషన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్షూర్ చేసేలాగా యంత్రాంగం అంతా కూడా నడుము బిగించుకుని పనిచేస్తారు. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుతున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.